ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, భాంగారు పాదాలకు లేఖలను వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందా. మరి ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లెంటులోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకుందాము. లెంటులోని 3వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 9 వచనంలో ఈ విధంగా రాయబడినవి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. పౌలు ఎఫెసీ సంఘానికి తెలియజేస్తున్న మాట, దేవుని పిల్లల వలె అనగా ఆయన బిడ్డలు ఆయన వలె జీవించాలని, ప్రభు ఎలాగైతే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, తండ్రి ప్రేమను మనకి కనబరిచారో ఆ ప్రేమలో, క్రీస్తు యొక్క ప్రేమలో మనము ఆయన బిడ్డలుగా మనం ఉండాలి అనేది పౌలు యొక్క ఉద్దేశము. కాబట్టి ప్రేమ కలిగి నడుచుకొనడి అనే మాటను ఆధారం చేసుకొని ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు చెప్తున్న మాటలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి అంటున్నాడు. ప్రభు యొక్క మాటను, ఆయన ఉద్దేశాన్ని మనము పోలిన వారమే ఉండాలి. అనగా వాక్యానుసారమైన విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మన యందు తన కార్యాలను జరిగించును. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఇక్కడ ప్రభువు ఏ విధంగా అయితే తను తాను మన కొరకు, అంటే మన పాపముల నుండి మనం విడిపించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన ఆ యొక్క కార్యము, అంటే పరిమళ వాసనగా, తండ్రికి ఇంపైన సువాసనగా ఆయన దీనిని నిర్వర్తించారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను అంటున్నాడు. అంటే మనందరి కోసం యేసు ప్రభువారు ఏం చేశారో చెప్తూ దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొని అంటున్నాడు. తండ్రి అయిన దేవునికి అర్పణగా బలిగా మన కోసము ఆయన అప్పగింపబడ్డాడు. మన కోసం ఆయన ఈ యొక్క త్యాగాన్ని జరిగించాడు. కాబట్టి అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునేది అంటున్నాడు. యేసు ప్రభు వారు ఎలాగైతే తండ్రి ప్రేమను కలిగి ఉన్నారో అలాగా ఆయన బిడలైన మనము కూడా ఆ విధంగా నడుచుకుని జీవించాలి, క్రీస్తుని కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్తూ, మీలో జారవత్వమే గాని, ఏ విధమైన అపవిత్రయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగినది అంటున్నాడు. అంటే ఏ విధంగా మనం ఈ లోకంలో జీవించాలో, ఏ విధంగా మనం వాక్యానుసారంగా జీవిస్తే అది మనలను పరిశుద్ధముగాను నీతిగాను దేవుని యొక్క రాజ్య వారసునిగా చేసేదో చెప్తున్నాడు. కాబట్టి వీటి అందు మీరు మనస్కరించొద్దు అంటున్నాడు. దేని గురించి? మీలో జారత్వము అంటున్నాడు. అంటే పాపం చేసే ఆలోచన, మరి ఇతర సహవాసాలు, ఇతర శారీరక క్రియలు కలిగి ఉండొద్దు అంటున్నాడు. ఏ విధమైన అపవిత్రత అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని గాక, దేవుని ఆలోచన గాక ఇతరమైన వాటి యందు మనస్కరించొద్దు అంటున్నాడు. లోభత్వమే గాని అంటున్నాడు. అంటే మీలో ఉన్న ఆ యొక్క ఆలోచన అది స్వనీతితో కూడింది కాకుండా ఉండాలని, వీటి పేర్లైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినదండి. వాటి పేర్లు అంటున్నాడు. అంటే ఏంటి? ఈ మాటలు చెప్పడానికి కూడా నీ మనసు అంగీకరించబడదు, ఇవి నీ నోటి నుంచి రాకూడదు అని పౌలు ఆనాడు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు. ఈ విధంగా ఉండడం అనేది ఆశీర్వాదకరము, క్రీస్తు యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి కృతజ్ఞతా వచనములే చెప్పాలి, కృతజ్ఞతా వచనములే మరి మీరు ఉచ్చరించవలను గాని వీరి బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగదు అంటున్నాడు. అంటే
ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా ప్రభువు పరిశుధాత్మ దేవుడు తెలియజేసేదే ఉన్నది. కాబట్టి ఇక్కడ మీ మాట తీరులో, మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో ఏమండాలంటున్నాడు? కృతజ్ఞతా వచనంని మీరు ఉచ్చరించాలంటే, కృతజ్ఞత అంటే క్రీస్తు మీ పట్ల చేసిన కార్యాలు, క్రీస్తు అని మీరు కనుగొన్న సమస్తమైన వాటిని అంటే ఆశీర్వాదాలు, దీవెనలతోనే ఉండాలి తప్ప శ్రమతో, శోధనతో, పాపముతో, శరీరంతో, లోకంతో మీరు ఉండకూడదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి అన్నాడు కృతజ్ఞతా వచనములే మీరు చెప్పాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను అంటున్నాడు. అంటే ఉచ్చరింప సఖ్యము గాని మాటలు మాట్లాడడం గాని అవి పలకడం గాని చేయకూడదు. రెండోది పోకిరి మాటలు అంటున్నాడు. అంటే మరి లోక సంబంధమైన సహస సిద్ధంగా ఈ మనుష్యులు మాట్లాడే మాటల తీరుని ఇక్కడ పౌలు గుర్తు చేసి అంటున్నాడు. ఈ పోకిరి మాటలను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, అవి మీకు తగదండి. సరసోక్తులు అంటాడు. అంటే శరీర సంబంధంగా, లోక సంబంధంగా ఇతరులను మెప్పించే రీతిగా, వాళ్ళని సంతోషపరిచే రీతిగా నీ మాట తీరు, నీ ప్రవర్తన ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశానికి విరోధమైనదనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. మళ్ళా అంటాడు, వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను అంటున్నాడు. అంటే నీలో ఏవైతే దేవునికి ఆయాసకరమైనవి, ఏదైతే దేవునికి నీకు మరి దూరం చేసే ఉన్నావో వాటన్నిటినీ కూడా ఇక్కడ పౌలు ప్రస్తావిస్తున్నాడు. ఏమన్నాడు? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను అంటున్నాడు. అంటే శరీర సంబంధమైన ఇతర కార్యక్రమాలు చేసేవాడైనా, అపవిత్రుడైనా అంటే పరిశుద్ధత లేకుండా పాపముతో జీవించేవాడైనా, విగ్రహారాధికుడైనను అన్నాడు. అంటే తనకు తానుగా స్వశక్తి చేత తాను స్వయంగా చేసుకుంటున్న దాన్ని ఆరాధించే విధానం ఏదైతుందో దాన్ని అంటున్నాడు. లోబి అయినను అన్నాడు. అంటే పేదరికాన్ని బట్టి అయినాను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారు కాడని సంగతి అన్నాడు. ఈ విధంగా జీవించడం ద్వారా దేవుని రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి నీవు హక్కుదారుడు కావు, ఇవన్నీ కోల్పోతావు అనే విషయాన్ని పౌలు చెప్తున్నాడు. వ్యర్థమైన మాటలు వలన ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుడి అంటాడు. అంటే నీవు ఆ విధంగా ప్రవర్తిస్తే నీ ప్రవర్తన బట్టి ఇతరులు కూడా నిన్ను ఆ విధంగా మాట్లాడే విధానం ఉంటది. కాబట్టి అందుకనే వ్యర్థమైన మాటలను అంటున్నాడు. అంటే దేవుని మాటలు కాక, దేవుని యొక్క ఉద్దేశాలు కాక, లోకంతో పాపంతో జీవించే ఆ యొక్క తలంపులు ఉండకూడదనే విషయాన్ని చెప్తాడు. అందుకనే వ్యర్థమైన మాటల వల్ల ఎవడనో మిమ్మల్ని మోసపరచ నీయకుడి అన్నాడు. అంటే అపవాది యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు ఎలాగుంటావో ఆ అపవాది ఏ విధంగా మిమ్మలను మరి పాపమునకు, నరకమునకు నడిపించేవాడు ఉన్నాడో చెప్తున్నాడు. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకరండి. ఇలాంటి పనులు, ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపులు ఒకవేళ నువ్వు కలిగి ఉంటే, చేస్తే గనక నీవు దేవుని యొక్క ఉగ్రతకు గురవుతావు. అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమించిన వాడవుతావు. ఆజ్ఞ అతిక్రమించి ఆది తల్లిదండ్రులు చేసిన పాపము మరణమైనది, దాన్ని కొట్టివేసిన క్రీస్తుని బట్టి నువ్వు జీవించాలి. మరలా క్రీస్తులో ఉండి నీవు ఇరువైన పాపమునకు ఏమాత్రమునో చోటు యొక్క క్రీస్తు యొక్క మాటలందు నీవు నిలిచి ఉండాలి అంటున్నాడు. అందుకనే ప్రేమ కలిగి నడుచుకోనండి అంటున్నాడు. ఆ ప్రేమ ప్రభువుని కలిగినది, ప్రభు యొక్క ప్రేమ ఉన్నది. కాబట్టి మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగు ఉన్నారని. ఒకప్పుడు దేవుని ఎరగక, తెలియక ఆ జీవించిన జీవితాన్ని, బ్రతుకుని జ్ఞాపకం చేసుకొని అప్పుడులో మీరు చీకట్లో ఉన్నారు, నేడు క్రీస్తుని బట్టి వెలుగు సంబంధాలుగా ఉన్నారు. కాబట్టి మీలో ఉన్న వెలుగు ప్రకాశింపబడాలి. మీలో ఉన్న వెలుగు ప్రకాశించాలి అంటే మీరు క్రీస్తునందే, క్రీస్తు మీ అందే ఉండాలి. లోకమందును, లోకమున్న వాటిని మీరు ప్రేమించకూడదు. ఆ ప్రేమ మిమ్మలను పాపమునకు, నరకానికి నడిపిస్తుందనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు పూర్వం చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఆ వెలుగు ఎలాంటిదో ఇక్కడ పౌలు చెప్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటి కనబడుచున్నది అంటున్నాడు. ఈ వెలుగు సంబంధం ఎలాంటిది అంటే నీతితోనూ సత్యముతోనూ. ఆయన నీతియుక్తమైన మాటలు, ఆయన నీతిని మనం ధరించుకోవాలి. సత్యం అనగా క్రీస్తు ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. ఆయన ఈ లోకానికి వచ్చి ఏదైతే తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించి చూపించారో ఆ చిత్తంలో మనం కూడా అటు రీతిగా పాలుభాగస్తులు అవ్వాలి. కాబట్టి ఆనాడు ఎఫెసీ సంఘానికి
ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు, వెలుగు సంబంధాలుగా నడుచుకోమంటున్నాడు. ఈ విధంగా మీరు క్రీస్తుకు సాక్షులుగా ఉండాలని అంటున్నాడు. అందుకని వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అన్నాడు. అంటే సమస్త విధములైన మంచితనం అంటే అన్నిటినీ కూడా అది ప్రేమతో కూడినది గాను, అది ఉన్నతమైనది గాను ఉంటది. నీతి సత్యమును వాటితో కనబడుచున్నవి అని. ఈ నీతి సత్యము అనగా ఆయన నీతిని, ఆయన సత్యాన్ని మనము దాని యందు కలిగిన వారం ఉంటాం. కాబట్టి ఎవరైతే ప్రభువునందు, ప్రభు యొక్క ప్రేమ కలిగి నడుచుకునే వారై ఉంటారో వారు లోకము నుండి, పాపం నుండి వేరుపరచబడి క్రీస్తు యొక్క రాజ్యములో, ఆయన యొక్క మహిమలో ఆయనతో పాటు జీవించేవారై ఉంటారు. కాబట్టి ఎవరైతే క్రీస్తుని కలిగిన వారై ఉంటారో వారు క్రీస్తునందు ఉంటారో, ఎవరైతే లోకముతో ఉంటారో వారి శరీరముతో, పాపముతో, మరి అపవాదితో ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఆలోచన ఆనాడు పౌలు ఎఫెసీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్పే మాట ఏంటంటే, మనము క్రీస్తు వలె, క్రీస్తుని కలిగిన వారము వలె ఆయన ప్రేమ యందు నిలిచిన వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, నీ అందమేమనో మా అంద నీ మాటలో నిలిచినట్లు నీ వాక్యమును బట్టి, నీ సత్యమును బట్టి, నీ నీతిని బట్టి మేము జీవించటకు మాకు నేర్పించండి. ఏది సత్యమో, ఏది నిత్యమో, ఏది జీవమైనదో నీవు నీ వాక్యము ద్వారా మాకు తెలియజేస్తూ ప్రతినిత్యము మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నందుకే వందనాలు. నిజమైన ఆయన అపవాది యొక్క ఆలోచనల చేత, లోకముతో, పాపముతో, అబద్ధపు మాటల చేత, అనాలోచిత మాటల చేత, ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక క్రీస్తు యొక్క ప్రేమను కలిగి, ఆ ప్రేమ కలిగిన మాట యందు జీవించడానికి మాకు నేర్పించండి. బలహీనలను బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల ఉందామన్న ముట్టువాడు, లేవనెత్తువాడు, ఎవరు నాయనా నీ సన్నిధిలో ప్రభు ప్రార్థిస్తున్నారో, నేను వేడుకుంటున్నారో అట్టి వారికల్లను నీ కృపను అనుగ్రహించి నీ కృప చేత వారిని ముందుకు నడిపించండి. నాయన జీవం కలిగిన నీ మాటల చేత జీవింపచేయండి. పరీక్షలు రాయించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు రాయించిన పరీక్షల్లో మంచి విజయాలు బిడ్డలు పొందుకుంటారు సహాయం దయచేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, అధికారులను, పాలకులను, నాయకులను మీ కృప చేత కాపాడి సంరక్షించమని, దిన పరిచర్యల సేవలో నిశ్చనిధి మాట్లాడించమని, రేపటి సభాది కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మౌనిద నాడు మాకు దయచేయి. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవి తండ్రి. ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడయండి సంరక్షించును గాక. ఆమేన్.